పవన్ డబ్బులు. అది నిన్ననే ఇచ్చినాం కదన్నా. నేనేమన్నా తినేస్తున్నానా? కెమెరామెన్కి ఇవ్వాలి, లైట్ మ్యాన్కి ఇవ్వాలి, మేకప్ మ్యాన్కి ఇవ్వాలి. నా కోసం కాదబ్బా. పైసలన్నీ ఖర్చు అయిపోయినాయి కదరా. నా బైక్ కూడా తాకట్టు పెట్టినాన్రా. సరేతి ఏదో ఒకటి చేద్దాంలే. ఏంటి డబ్బులు అయిపోయా? మేరా డైలాగ్ కిధర్ హై? డబ్బులు అయిపోయాయంటే ఇక్కడ చికెన్ లేదు, డైలాగ్ లేదు. ఆగా. ఏం పర్వాలేదు. అసలు ఇప్పటి వరకు తీసింది ఒక అద్భుతమైన కళాఖండం. నా దగ్గర ఒక తోపు తురు ఎడిటర్ ఉన్నాడు. ఆ నెంబర్ ఇస్తాను, హైదరాబాద్ వెళ్ళి కలవండి. దెబ్బకి సినిమా ఫినిష్ అయిపోవాలంతే. హలో, హూ ఇస్ దిస్? అన్నా, నేను దుర్గాప్రసాద్ అన్నా, మంచిర్యాల నుంచి వచ్చిన. మీ నంబరు మన అరుపుల స్టార్ చిత్తరంజన్ ఇచ్చిండనా. ఇప్పుడు స్టూడియో కొంచెం బిజీగా ఉంది తమ్ముడు. చిరు, వెంకీ, నాగ్, బాలయ్య బాబు అన్ని సినిమాలు మనమే చేస్తున్నాం. అయితే వేరే స్టూడియో చూసుకోమంటావా? తప్పమ్మా, అలా అనకూడదు. హార్డ్ డిస్క్ ఇస్తే పని మొదలు పెడతా. కూర్చో. ఈ ఎడిటింగ్ లోపట దిల్ రాజుని ఎట్లయినా కలిసి నా దగ్గర ఉన్న 30 స్టోరీలు చెప్పాలి. 30 స్టోరీలు రాసినవారా? ఈ సినిమా తీసింది మీరేనా? అవునా? ఏనా బాలేదా? ఇది సినిమా కాదు, ఒక అద్భుతం. కళ్ళతో చూడలేం, మనసుతో మాత్రమే చూడగలం. మేమెప్పుడు గంతే, ఏం చేసినా చాట తడిక కావాల్సిందే. నువ్వేం కంగారు పడకు తమ్ముడు. ఈ సినిమాని ఎడిటింగ్ చేసి డబ్బింగ్ చెప్పించి మనకు తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ ఒకడు ఉన్నాడు, ఆడితో మ్యూజిక్ కొట్టించి సినిమా మొత్తం కంప్లీట్ చేసి మీ చేతిలో పెడతాను. థ్యాంక్స్ అన్నా, థ్యాంక్స్ అన్నా. ఇట్స్ ఓకే తమ్ముడు, అది నా బాధ్యత. మరి మనీ అట్లా తెచ్చినా అన్నా? ఓ తెచ్చారా? అన్నా లెక్క పెట్టుకోరానా? ఏం మాట్లాడుతున్నావు? తమ్ముడు దగ్గర లెక్క పెట్టాలా? ఓకేనా మరి? తమ్ముడు, ఇది సినిమా కాదు, ఒక అద్భుతం. ఏమయ్యా, గప్పటి రోజులే ఎంతో మంచిగుండే. నన్నెంతో ప్రేమగా చూసుకునేటోన్ని. ఉన్న రోజులు మంచిగుందాం, మనకి కొట్లాట్లు అవసరమా చెప్పు? గీ పైసలు గివన్నీ మనకు సంతోషం ఇస్తాయా చెప్పు? గప్పుడు నువ్వు చూపించిన ప్రేమకి నా పుట్టిలు కూడా యాదకొచ్చేది కాదు. మనం చేసిన పాపాలకే అనుకుంటా గా దేవుడు మనకి పిల్లలు కూడా లేకుండా చేసిండు. తమ్ముడు, తమ్ముడు ఏమైందన్నా? అసలు ఎలా తీశారు నాన్న ఈ సినిమా? ఇది సినిమానే కాదు, ఒక అద్భుతం. తెలుసు. ఆ మ్యూజిక్ డైరెక్టర్కి పిచ్చెక్కిపోతుంది. ఏం కొట్టాలో తెలియక తలకాయ కీబోర్డ్ కేసి కొట్టుకుంటున్నాడు. మీకు ఆస్కార్ అవార్డు వస్తే ఓకేనా? అదేందది, నంది రాదా? ఆస్కార్ అవార్డు అంటే ఇంటర్నేషనల్ అవార్డు అనమాట. అన్నా ఒకసారి చూడొచ్చా అన్నా? తమ్ముడు, నువ్వు రిలాక్స్ అవ్వు. బయట పనులు ఏమైనా ఉంటే చూసుకునిరా. 2-3 రోజుల్లో సినిమా కంప్లీట్ చేసి నీ చేతిలో పెడతా, ఓకేనా? సార్, అది సినిమా కాదు సార్, ఒక అద్భుతం. తెలుసు. ఇంకొంచెం డబ్బులు అవసరం అవ్వచ్చు, అడ్జస్ట్ చేద్దరు కానిలే, ఓకేనా? ఇప్పుడు హైదరాబాద్లో బయటికి పోవాలంటే ఏడికి పోవాలను? నీ ప్రేమ నాకు అర్థమైందిరా బాయ్. వాళ్ళ అమ్మాయి ఎక్కడ అది అర్థమైతే బాగుండ్రా. హైదరాబాద్ కదా, హక్ చేసుకోవచ్చు. అంటే ఇది రోడ్డు అన్న సంగతి మర్చిపోయి ప్రేమించుకోవడం మొదలెట్టారనమాట. మరి ఇప్పుడు ఏం చేద్దాం? నన్ను అడిగి ప్రేమించిన అవలా బాయ్. తిరుగుర్రి, బాగా తిరుగుర్రి. చార్మినారు, ట్యాంక్ బండు అన్నీ తిరుగుర్రి.